హలో అండి. ఇప్పుడు మనం ఒక ప్రత్యేకమైన పర్సన్స్‌తో ఉన్నాం. నోకార్జీ. ఇతని ప్రత్యేకత ఏంటంటే కరోనా టైంలో ఎంతోమందిని అవేర్‌నెస్ చేశాడు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ల దగ్గర గాని, ట్రాఫిక్ జరిగే జేఎన్‌టీయూ అంటూ పరిసర ప్రాంతాల్లో ఎంతో సోషల్ అవేర్‌నెస్ చేస్తూ ఉంటారు. ఇతనికి ఇంకా ప్రాధాన్యత ఏంటంటే ఈ మధ్య అయోధ్య వెళ్ళిన టైంలో ప్రత్యేకంగా మోదీతో పాటు ప్రత్యేకంగా ఈయన గర్భగుడిలోకి వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా ఎన్నో నేషనల్ ఛానల్స్ కవర్ చేసి ఇతని గురించి ఎంతో కీర్తి సృష్టించాయి. ఇప్పుడు అతను మనతో ఉన్నారు. నమస్తే అండి. నా పేరు నౌకాజీ అండి. యూట్యూబ్‌లో నౌకాజీ డ్యాన్స్ అని ఉంటది. NOKAJI నౌకాజీ డ్యాన్స్. నాకు యాక్చువల్‌గా కరోనా ముందు శిల్పారామంలో జాబ్ చేసేవాడిని. కరోనా టైంలో జాబ్ పోయిందని చెప్పేసి ఓన్లీ అవేర్‌నెస్ మాస్క్ పెట్టుకోమని, మాస్క్ ముక్కు మీద పెట్టుకోవాలని చెప్పి అంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఎంతో అవేర్‌నెస్ చేస్తే ఈటీవీలో కూడా వచ్చాను. ఆళ్ళు జూనియర్ ఎన్టీఆర్ గారు నాకు ఈ ట్రాఫిక్ అవేర్‌నెస్ అవార్డు ఇచ్చి సిపి సత్యనారాయణ గారి ద్వారా నాకు పోలీస్ కళాబృందంలో జాబ్ వచ్చింది. కానీ ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి జాబ్ లేదు ప్రస్తుతం. కానీ నేను ఇలా టెంపుల్స్లో వాటిలో జాబ్ ఇలా నృత్యం చేస్తుంటాను. మొన్న అయోధ్య పంపించారు వీళ్ళు. పంపిస్తే అయోధ్యలో హైటెక్ హనుమాన్‌లా తిరిగాను. ప్రత్యేకంగా గర్భగుడిలో కూడా తీసుకెళ్ళి హైటెక్ హనుమాన్ భాగ్యనగర్ సే హైటెక్ హనుమాన్ ఆ రహే హై అని చెప్పి మోదీ గారికి ఎవరు పరిచయం చేస్తారు? ఎలా తెలుసు మోదీ గారు? మోడీ గారు ఈ బీజేపీ కిషన్ రెడ్డి గారు వీళ్ళందరి ద్వారా కూడా నాకు మోడీ గారికి పంపించి ట్రైన్లో పంపించారన్నమాట. ఫ్రీగా పంపించారు. నాకు అసలు 3 గంటలు పట్టేది అక్కడ దర్శనం చేసుకోవడానికి. ప్లస్ వాళ్ళందరికీ భోజనాలు పెట్టినప్పుడు అంత ఎన్నోళ్ళ నుంచో ఎదురు చూస్తున్న అయోధ్య టెంపుల్ చూస్తుంటే చాలా కళ్ళు చెదిరిపోయాయి. ఇంకా నిర్మాణంలో ఉన్నా కూడా ఇప్పటికే అంతమంది ట్రైన్లో వెళ్ళడము, ట్రైన్లో కూడా నాకు ఎంతో ఇది ఆదరణ చూపడము. హనుమానే కాదు, నేను రకరకాల వేషాలు వేస్తుంటాను. ఈ వేషంలో కూడా మళ్ళీ ఇంకోసారి ఛాన్స్ వస్తుందంటే ఇప్పుడు ఆఫీస్కి వచ్చాను. మీకు ఎందుకు చేయాలనిపించింది సోషల్ అవేర్నెస్? మీరు అక్కడికి వెళ్ళి పబ్లిక్లోకి వెళ్ళి జేఎన్టీయూ, ముఖ్యంగా జేఎన్టీయూలో బాగా ఫేమస్, మీరు అక్కడికి వెళ్ళి చేయాలని ఎందుకు అనిపించింది? నేను బీకామ్ చదువుకున్నా సరే అప్పుల్లో సినిమా పరిస్థితులు, టీవీ పరిస్థితులు అప్పుల్లో ఇలా లేవు. అప్పుడు ఓన్లీ ఇలాంటి కళ మీద బతకలేము అంటే నేను ఎందుకు బతకలేము, ఇంత చదువుకున్నా కూడా మన పని మనం చేసుకుంటే బాగుంటుందండి. అన్ని టెంపుల్స్లో కూడా బ్రహ్మోత్సవాల్లో, మొన్న టీటీడీ జూబ్లీస్ బ్రహ్మోత్సవాల్లో, ఈ యాదగుట్ట బ్రహ్మోత్సవాల్లో, అన్ని బ్రహ్మోత్సవాల్లో కూడా నేను స్పెషల్గా ఉంటుంటాను. ప్రత్యేకంగా పబ్లిక్లో తిరుగుతుంటాను అన్నమాట. నాకు సెల్ఫీలు కూడా వస్తుంటాయి. ఇంకా హైటెక్ హనుమాన్ అని ఎందుకు అంటారు? నేను కళ్ళజోడు పెట్టుకుంటాను అన్నమాట, షూ వేసుకుంటాను. అందువలన దేవుడి వేషంలో ఉన్నా కూడా నా కళని కించపరచకుండా నా స్టైల్లో నేను ఉంటూ ఉంటాను, జనాల్లో ఉంటాను. ఈవెన్ నేను మెట్రో ట్రైన్లో తిరుగుతుంటాను, బస్సుల్లో ఉంటాను. సాధారణంగా ఎలా తిరుగుతుంటారో దేవుడి వేషంలో ఉన్నా కూడా అలాగే తిరుగుతుంటాను అన్నమాట. అందువలన హైటెక్ హనుమాను, హైటెక్ కృష్ణుడు ఏ వేషంలో ఉంటే ఆ టైప్ హైటెక్ అని పిలుస్తుంటారు. ఇప్పుడు కూడా అలానే తిరుగుతున్నాను? అలాగనే తిరుగుతున్నాను నేను. ఇప్పుడు నేను ప్రోగ్రామ్ ఉంటే ఈవినింగ్ టైంలో వాటిలో ట్రాఫిక్ అవేర్నెస్, రోడ్ దాటేటప్పుడు సెల్ ఫోన్ మాట్లాడొద్దని జేఎన్టీయూ దగ్గర మాత్రం అవేర్నెస్ చేస్తుంటాను విత్ గెటప్లో. మీరు మరింతమందికి అవేర్నెస్ చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్స్ అండి. నా పేరు నౌకాజీ. యూట్యూబ్లో నౌకాజీ డ్యాన్స్ అంటే కరోనా గురించి అవేర్నెస్ చేసింది కూడా ఉంటుంది. మీకు చాలామందికి ఇన్స్పిరేషన్ అయ్యారు. మరింతమంది మిమ్మల్ని చూసి ముందుకు రావాలని మేము కోరుకుంటున్నాం. నమస్తే అండి. నేను ఇంకా ముందుకు వెళ్ళాలని, ఎన్నో ప్రోగ్రాలు చేయాలని, మళ్ళీ అయోధ్యకి ఇంకోసారి ఛాన్స్ వస్తుందని మా వాళ్ళ ద్వారా నేను కోరుకుంటున్నాను. నమస్తే. మీ నౌకాజీ, యూట్యూబ్ నౌకాజీ డ్యాన్స్. అక్కడ కూడా హిందీ పేపర్లో కూడా అయోధ్యలో తెలుగు బిడ్డ అని పేపర్లోకి వచ్చింది, ఇక్కడ కూడా వచ్చింది. అన్ని టీవీ వాళ్ళకి తెలుసు, మీరందరూ కవర్ చేస్తుంటారు కూడా. నేను ఎక్కడికి వెళ్ళినా ఫిలిం ఫెస్టివల్సే కదా, ఏ పబ్లిక్ ప్రోగ్రాంలో ఉన్నా నేను వేషంలో కనిపిస్తుంటాను.